ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు వెధవలు వీళ్ళని 3-4 లక్షలు ఇచ్చైనా సరే కొనుగోలు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరాం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు ప్రజల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ప్రజలను ఏ విధంగా చూస్తుందన్న వైఖరి పట్ల అసలు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఈ వైఖరికి కారణం ఏంటి? ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు దేనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో వచ్చారో మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుఎస్ఏ కన్వీనర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ఒక సమావేశంలో ప్రతి గ్రామంలో కొందరు వెధవలు ఉన్నారు, వాళ్ళని కొనుగోలు చేయడానికి మీరు అవసరమైతే 2-3 లక్షలు ఖర్చు పెట్టండి అని చెప్పి ఎన్ఆర్ఐలు అందరికీ కూడా పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలకి వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి? వాళ్ళు ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి కామెంట్స్ కోమటి జయరాం చేశారు అనుకుంటున్నారు? సతీష్, ఈరోజు పొద్దున్నే లేస్తానే మా ఎన్ఆర్ఐ మన మామూలుగా మిత్రులందరూ కూడా ఈ వీడియోలు పంపించారు. అతను కోమటి జయరాం మాట్లాడింది చూస్తా అంటే చూడండి, ఇక్కడ చూడండి. అదే ఇది ఇంకా దీన్ని అంతా చూస్తే ఈ భావన అనేది వాళ్ళ పార్టీ అధ్యక్షుని దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు నేతను ఈ ఎన్నికల్లో సీట్లు అమ్ముకుంటే వీళ్ళు ఎన్ఆర్ఐలుగా ఉండి ఓట్లు కొనడానికి ఇక్కడికి వచ్చారు. ఇదేం కొత్త కాదు. అమరావతిలో భూములన్నీ తన వాళ్ళకి బినామీలకు ఇచ్చుకొని సంపాదించిన డబ్బునంతా ఓట్లు కొనడం అనేది ఒకటైతే, డబ్బిచ్చి ఓట్లు కొనడము లేక వెన్నుపోటు పొట్టడం అడ్డదారులు దొక్కడం అనేది తెలుగుదేశము చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ నేర్పించింది. అది కొత్త కాదు. ఇక్కడ కొత్తగా తెలిసింది ఏంటంటే పేద ప్రజలను వెధవలుగా, అంటే వాళ్ళకి అటువంటి లక్షలు వేలు కాదు, మామూలుగా ఓట్లు ఎవరన్నా 200-300 ఇచ్చి కొన్నామనేది వింటా అంటాం, సహజం, సహజానికి విద్ధం కాదు. కానీ వీళ్ళ భాష చూస్తే ఒక కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఓట్లు కొందాము అనే భావనలో ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఈ టీడీపీ ఎన్ఆర్ఐలకు ఉండేది ఏంటంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎట తయారు చేశాడంటే మనీ లాండరింగ్, డబ్బులు ఎక్కడుండే నల్లధనాన్ని అంతా అక్కడికి చేర్పించడము, అక్కడి నుంచి ఇక్కడికి తేవడము అనేది ఒక పబ్లిక్ వేదిక పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఓటర్లను ఇంత నీచంగా మాట్లాడడం అనేది మామూలు ప్రజానికమే సిగ్గుపడాల్సిన విషయం. ఎన్ఆర్ఐలందరూ పొద్దునుంచి నాకు ఫోన్ చేసి ఏంటి వీడు మాట్లాడే భాష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కాల్ చేసి, సానుభూతి పనులు కూడా కాల్ చేశారు, ఏంటిది వీళ్ళు చేసే భాష అని. ఇంత దారుణమైన పరిస్థితి ఈ పార్టీ అధ్యక్షుని దగ్గర నుంచి వచ్చింది. ఇది సిగ్గుపడాలని విషయం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలే కాదు, అందరూ కూడా చంద్రబాబు నాయుడును, ఈ అనైతిక పొత్తులను చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రత్యామ్నాయము, ఆయనే ముఖ్యమంత్రి కొనసాగాలని స్వచ్ఛంగా తీర్పు ఇవ్వబోతున్నారు అన్నట్టు. ఈ ఎన్ఆర్ఐలు అందరూ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పటి నుండి ఇక్కడే మేము పనిచేస్తామంటున్నారు, ఇలా ఓట్లు కొనుగోలు చేస్తామని. వీళ్ళు ఎన్ఆర్ఐలు గత 6 నెలల నుండి కానీ సంవత్సరం నుండి కానీ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ గ్రూప్ అంతా కూడా ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు? కొన్ని వందల కోట్లు నల్లధనాన్ని మనీ ల్యాండింగ్ ద్వారా చేర్పించారు. అందుకే ఇప్పుడు గుంటూరు ఎంపీ కానివ్వండి, ఇంకో దగ్గర కానివ్వండి, ఎన్ఆర్ఐలకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు. చూడండి మీరు, అన్న ఉద్దేశం ఏంటంటే సంవత్సరం కాలం నుంచి కింద నుంచి వీళ్ళు 100 కోట్లు ఇక్కడికి తరలిచ్చారు. ముఖ్యంగా అది అందరికీ తెలిసిన. అలాగే వీళ్ళు స్లీపర్ సెల్స్, వీళ్ళు డబ్బులతో పాటు కొన్ని వేల మందిని పేటీఎం బ్యాచ్లను సోషల్ మీడియాలో హైర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మంత్రుల మీద, కార్యకర్తల మీద ఒక అసత్య ప్రచారాలు, దూషణలు చేస్తూ మొదలుపెట్టారు. ఇది ముందు నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీకి, ఎన్ఆర్ఐలకు చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ సహజమైన శైలి ఇది. అందుకే చూడండి మీరు, టికెట్లు కూడా చూడండి, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ కీలకమైన ఆ పార్టీకి పనిచేసిన కూడా అమ్మేసి ఎన్ఆర్ఐలకి ఇచ్చినాడు. ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు ఈసారి అయిపోయింది, చేతులు ఎత్తేసి అతను భయపడే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కడు చేయలేకనే బీజేపీని తెచ్చుకున్నాడు, సినిమాలు ఆయన తెచ్చుకున్నాడు, ఈ మనీ లాండరింగ్ను తెచ్చుకున్నాడు. ఇది అందరు గమనిస్తున్నారు. వాళ్ళు చేసే పనులు అందరికీ తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ఆర్ఐలు అందరికీ చెప్తున్నాను, ఈ వేదిక మన సిగ్గుపడండి మీరు. ఈ భాష ఒక ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు ఆయన ఏదో వాటెవర్ ఉండి చేసిన భాషను చూడండి మీరు. ప్రజలను ఇంత చీపుగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తలతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ తలంచుకొని సిగ్గుపడాలని విషయం చెప్తున్నాను అన్నట్టు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం వెనకబడిపోతుంది,
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి సంబంధించిన ప్రతిష్ట మసకబారిపోతుంది, ఖచ్చితంగా చంద్రబాబును గెలిపించుకోవాల్సిందే అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఆ గెలుపు అనే పదము, ఆ భాష, వీడియోలో అతను విక్టరీ అనే పదం వాళ్ళకు దూరం అయిపోయింది. ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రతిపక్షాలన్నీ బంగాళాఖాతంలో కలిసిపోయి అక్కడెక్కడో వాళ్ళు ఉంటే అక్కడ పెట్టుకోవాల్సిందే ఆ పార్టీ. ఒకవేళ ఎన్ఆర్ఐలో వాళ్ళ కలగంట అంటే అమెరికా తెలుగుదేశం పార్టీ, న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ, సౌత్ ఆఫ్రికాని పెట్టుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండదు. సింపుల్ సతీష్, తెలంగాణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందా? ఎక్కడైనా పోటీ చేయలేని పరిస్థితులు ఉందో? సేమ్ ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదే జరగబోతుంది. ఖచ్చితమే లోకేష్ పోయి అమెరికాలో, చంద్రబాబు నాయుడు ఆయన హోటల్ని సింగపూర్లో ఈ పార్టీని పెట్టుకొని అక్కడ పోటీ చేసుకుంటాడు. ఇక్కడ మాత్రం ఉండే ప్రసక్తి లేనే లేదు. వాళ్లకు గెలుపు అనే పదము లేదు. వాళ్ళ హిస్టరీలోనే 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 23 స్థానాలకు పరిమితం చేసినాడు. ఈసారి అవి కూడా రావు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం నుంచి నిష్క్రమిస్తబోతోంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగం అన్నది మనీ లాండరింగ్ ద్వారా 100 కోట్లను ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ తరలిచ్చారో ఆ డబ్బులతో ఇప్పుడు ఓటర్లు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కోమటి జయరాం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలను అవమానించేలాగా, వెధవలంటూ ప్రజలను అవమానించడం నిజంగానే ఎన్ఆర్ఐలు అందరూ సిగ్గుపడాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇటువంటి ఆ డబ్బులతో ప్రజలను కొనుగోలు చేయడం అనేది సాధ్యం కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం పార్టీ ఉండదు. ఖచ్చితంగా లోకేష్, చంద్రబాబు సింగపూర్, అమెరికాలకు వెళ్ళి తలదాచుకోవాల్సిందని చెప్పి కడప రత్నాకర్ అంటున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, విశాఖ.